శ్రవణాయాపి బహుభిర్యో నలభ్యః శృణ్వంతోపి బహవోయం న విద్యుః ఆశ్చర్యో వక్తా కుశలోస్య లబ్ధా ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆషాఢమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆషాఢమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఆషాఢమాసంలో విశేషించి ఈ చాతుర్మాస్య వ్రత దీక్షా కాలంలో భగవత్ తత్వజ్ఞానాన్ని, వేదాంత జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయడం మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. వేదాంత జ్ఞానాన్ని పొందడము అనంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అది ఎంతో దుర్లభం. ఎంతో గొప్ప భాగ్యం, అదృష్టం ఉంటే తప్ప వేదాంత జ్ఞానాన్ని మనందరం కూడా పొందలేం. వేదాంత జ్ఞానాన్ని పొందే భాగ్యం రావడం అనేటువంటిది ఎంత గొప్ప విషయమో దశోపనిషత్తుల్లో చాలా ప్రధానమైనటువంటి కఠోపనిషత్తు మనకి ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నది. అంటున్నారండి, శ్రవణాయాపి బహుభిర్యో నలభ్యః. చాలామంది వేదాంత జ్ఞానం వింటాం 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 అంటారు, కానీ అసలు వినేవాళ్లే తక్కువ. ఏ వేల మందిలో ఎవరో ఒక్కరు వినడానికి ముందుకొస్తారు. భగవద్గీతలో చెప్పినట్టుగా మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః అన్నట్లుగా వేదాంత తత్వజ్ఞానాన్ని వినాలి, అసలు ఆ జ్ఞానమేమిటో పొందాలి అనేటువంటి సంకల్పమే ఎక్కడో వేలల్లో ఒకడికి కలుగుతుంది. అలా కలిగినటువంటి వారు 1000 మంది ఉంటే దాంట్లో ఒకరు మాత్రమే అర్థం చేసుకోగలరు, సరిగా వినగలరు. మిగతా వారికి వింటున్నది అర్థం కాదు. ఆ మాటే అంటున్నారండి, శ్రవణాయాపి బహుభిర్యో నలభ్యః. వినడానికి కూడా చాలా మందిలో ఒక్కడు కూడా దొరకట్లేదయా వినడానికి. అంతేకాదు శృణ్వంతోపి బహవోయం న విద్యుః. ఎంతో మంది వింటున్నారు, దాంట్లో వెతుక్కున్న ఎవరో ఒక్కరో ఇద్దరో కూడా దొరకట్ల. వినిన దాన్ని సరిగా అవగతం చేసుకున్నటువంటి వారు, శ్రవణ మనన నిధిధ్యాసనముల ద్వారా భగవంతుణ్ణి చక్కగా జ్ఞానం ద్వారా పొందినటువంటి వారు ఒక్కరు కూడా కంటికి కనపడట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ కలియుగంలో ఎంతో గొప్పదైనటువంటి ఈ చాతుర్మాస్య వ్రత దీక్షా కాలంలో, ఈ ఆషాఢ మాసంలో మనం మాత్రం ఖచ్చితంగా ముందుకు వెళ్ళవలసిందే. భగవంతుడి యొక్క తత్వజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయవలసిందే. మనం ఎలాంటి స్థితిలో ఉండాలి అంటే ఉత్తరార్థంలో చెప్తూ ఉన్నారు, ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధా ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. కుశలానుశిష్ట ఎంతో గొప్పదైనటువంటి జ్ఞానము, కుశలత కలిగినటువంటి వారు, పట్టుదల ఉన్నటువంటి వారు, ఖచ్చితముగా జ్ఞానాన్ని పొందవలసిందే అనేటువంటి ఒక సత్సంకల్పము ఉన్నటువంటి వారు దొరకడం లేదయ్యా. కేవలం అలా ఉన్నటువంటి వారే కాదు, వక్తాచ దుర్లభ, చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. ఆశ్చర్యో వక్త, వక్త ఉంటే, ఒక గొప్ప వేదాంత వక్త ఉంటే అబ్బో ఆశ్చర్యమే. కుశలోస్య లబ్ధ, ఆ వక్త ఉన్నాడు సరే, ఆయన దగ్గర నుంచి జ్ఞానం పొందేవాడా ఉంటే అది కూడా ఆశ్చర్యమే. ఆశ్చర్యో జ్ఞాత, కనీసం పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందేవాడున్నాడా ఈ కాలంలో, ఈ లోకంలో, అది కూడా ఆశ్చర్యమే. అంటే ఇలాంటి పరిస్థితి వేదాంత విషయంలో, నిజమైనటువంటి జ్ఞాన సముపార్జన విషయంలో లోకంలో నడుస్తూ ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా దాటుకొని నిజమైనటువంటి తత్వజ్ఞానాన్ని పొందే ప్రయత్నం మనమందరం కూడా చేయాలి. అటువంటి ప్రయత్నంలో మనం సత్ఫలాన్ని పొందాలి అంటే ఆ గోవిందుడి యొక్క అనుగ్రహం మనకు పరిపూర్ణంగా ఉండాలి. కనుక ఈ చాతుర్మాస్య వ్రత దీక్షా కాలంలో, ఈ ఆషాఢ మాసంలో సద్గురువును ఆశ్రయించి వేదాంత తత్వజ్ఞానాన్ని పొందే భాగ్యాన్ని ఇమ్మని ఆ గోవిందుడిని మనసారా కోరుకుంటూ ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.
ఓం